హలో మిత్రులారా, మీకు ఇప్పుడు ఒక కథ చెప్తాను వినండి. శివసతీపురం రాకుమారి జయంతి జుట్టు బంగారంలా మెరిసిపోతుంది. ఆమెకు గులాబీలంటే మహా పిచ్చి. గుత్తులుగా తల్లో పెట్టుకుంటూ ఉంటుంది. గులాబీ రేకుల్ని పరిచి వాటి మీద నిద్రపోతుంది. ప్రతి రాత్రి ఓ బంగారు పిచ్చుకతో కలిసి పాట పాడుతుంది. ఆ పాటకు ప్రజలంతా హాయిగా నిద్రపోయి తీయని కలలు కంటారు. ఓ రోజు మంత్రగత్తె ఆ పాట విన్నది. మంత్రాలు సరిగ్గా వల్లించలేకపోయింది. ఆమెను పిశాచాలు వేధించాయి. దాంతో మంత్రగత్తె కోపంగా జయంతి జుట్టు నల్లగా అయిపోవాలని శపించింది. జయంతి జుట్టు నల్లగా మాడిపోయింది. ఈసారి ఆమె పాటకు ప్రజలకు పీడకలలు వచ్చాయి. బంగారు పిచ్చుకొచ్చి గులాబీ రేకులతో స్నానం చేస్తే కీడుపోతుందని చెబుతుంది. జయంతి తిరిగి బంగారు జుట్టు పొందింది. ప్రజలు మళ్ళీ తీయని కలలు కన్నారు. మంత్రగత్తె ఈసారి రాజ్యంలో గులాబీలే లేకుండా చేసింది. మళ్ళీ జయంతి కష్టాలు మొదలు. అయితే పొరుగురు రాకుమారుడు జయంతి కలిసి చదువుకున్నారు. విడిపోయేటప్పుడు గుర్తుగా ఒకరి తల వెంట్రుక ఒకరు తెచ్చుకున్నారు. ఆ వెంట్రుకతో రాకుమారుడు జయంతిని వెతుక్కుంటూ వస్తాడు. దాన్ని అందుకోగానే జయంతి జుట్టంతా తిరిగి బంగారం అవుతుంది. రాజు తన కుమార్తె జయంతిని రాకుమారుడికిచ్చి పెళ్లి చేస్తాడు. మరి మంత్రగత్తె శాపం పనిచేయదు. పిశాచాలు మంత్రగత్తెను చాచిపెట్టి కొడతాయి. మంత్రగత్తె పేలిపోయి ఖండాలుగా మారి గాల్లో కలిసిపోతుంది.